హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఆ టిఫిన్ బ్యాగ్స్ ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ నుంచి తీసుకున్న బ్యాగ్ అనమాట. అంటే చాలా రోజులు నేను తీసుకొని చినిగిపోయింది. దాన్ని యూజ్ చేసుకుంటూ ఇది ఒక చున్నీ అనమాట. అంటే పాలిస్టర్ అది. ఇది వచ్చేసి లైనింగ్ తీసుకున్నాను. టేప్ తీసుకొని మనం ఫస్ట్ అయితే లైనింగ్ అనమాట. దీన్ని పొడవు 15 ఇంచులు, అడ్డం 15 ఇంచులు, సేమ్ పొడవు అడ్డం 15 ఇంచెస్ పెట్టుకోవాలి కరెక్ట్గా. చూసారు కదా, సేమ్ పెట్టుకొని లైనింగ్ని 2 మడతలు వేసుకోండి. లైనింగ్ని 2 మడతలు వేసుకొని పొడవు 15, అడ్డం 15 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోండి లైనింగ్ని ఫస్ట్గా. చూసారు కదా, ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకున్నాను నేను. పొడవు అడ్డం కరెక్ట్గా 15 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. మీరు కూడా ఇలానే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని యూజ్ చేసుకుని మనం మెయిన్ క్లాత్, అలాగే మనం లోపల వేసే బ్యాగ్ కవర్ అన్నమాట, దీన్ని కూడా సేమ్ లైనింగ్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనవి లైనింగ్, బ్యాగ్, అలాగే మెయిన్ క్లాత్ 3 ఉంటాయిగా, మూడింటిని చుట్టుముట్ట కుట్టేసుకోండి. 4 సైడ్లు కుట్టుకోవాలి మిషన్ పైన. ఫస్ట్ లైనింగ్ పెట్టాను, లైనింగ్ మధ్యలో కవర్ పెట్టాను బ్యాగ్, తర్వాత మెయిన్ క్లాత్ పెట్టాను వెనకాల. మనకు లైనింగ్ అనేది లోపల వస్తుంది, మెయిన్ క్లాత్ అనేది బయటకు వస్తుంది, కవర్ అనేది లోపల ఉండిపోతుంది. కొంచెం స్టిఫ్గా గట్టిగా ఉంటుంది బ్యాగ్ అనేది. ఇప్పుడు మూడింటిని పెట్టుకుని చుట్టుముట్టు మొత్తం 4 మూలలో కుట్టేసుకోండి. 4 మూలలు కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇది ఏంటంటే మనకి కవర్ బ్యాగ్ కాబట్టి కొంచెం అడిగి జరుగుతుంది. కరెక్ట్గా సెట్ చేసుకొని కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది చూడండి. మనకి బ్యాగ్ అనేది మిడిల్లో ఉండిపోతుంది, లైనింగ్ కింద వస్తుంది, మెయిన్ క్లాత్ పైన వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకొని దీన్ని ఇప్పుడు పొడవు 3 ఇంచులు, అడ్డం 3 ఇంచులు, ఈ మూలలకి 4 మూలలు ఉంటాయి కదా బ్యాగ్కి, ఈ 4 మూలలకి పొడవు 3 ఇంచులు, అడ్డం 3 ఇంచులు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. మొత్తం 4 సైడ్లు ఇలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన బ్యాగ్కి హ్యాండిల్ కావాలి కాబట్టి హ్యాండిల్ కోసం మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని 2 మడతలు కుట్టుకొని మనం హ్యాండిల్స్ అయితే వేసుకోవాలి. హ్యాండిల్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ క్లాత్ని అయితే మనం బ్లౌజ్కి నాడలు కుట్టుకుంటాం కదా, సేమ్ యాస్టీజ్గా అలానే కుట్టుకొని రివర్స్ తీసుకోండి. కొంచెం మందం ఉండాలి క్లాత్, కొంచెం ఇస్త్రం అనేది కూడా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఇటు సైడు కుట్టుకొని నాడలైతే ఇలా చూడండి, హ్యాంగింగ్స్లా ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్స్కి ఉన్నాయి కదా ఇవి, వీటిని వచ్చేసి లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని పైన ఒక్కొక్క కుట్టు వేసుకోండి. పైన ఇలా కుట్టు, ఇటు సైడు, పైన సైడు, కింది సైడు, 2 సైడ్లు ఒక్కొక్క కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి, నేను వేసాను కదా ఆల్రెడీ. అలా కుట్టు వేసుకుంటే మనకి లోపలికి మంచిగా ఫోల్డ్ అవుతుందన్నమాట. 2 సైడ్స్ ఇలానే వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనకి బ్యాగ్ అనేది అరేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇటు సైడు అటు సైడు కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి పైన జిప్ అయితే వేసేసుకుందాం. మనం హ్యాండిల్స్ కుట్టుకున్నాం కదా, దానికి అయితే మనం జిప్ వేయాలి. నేనైతే పిల్లల పాత బ్యాగ్లో ఈ జిప్లో అయితే తీసి పెట్టుకుంటాను. బ్యాగులు ఖరాబ్ అయినా కానీ జిప్లు దేనికన్నా యూజ్ అవుతాయి అనేసి తీసుకొని పెడతాను. ఇప్పుడు మన హ్యాండిల్ వేసిన దగ్గర ఈ జిప్ అనేది ఒక సైడ్ కుట్టుకోవాలి. ఒక సైడ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడు, ఈ బ్యాగ్ది ఇంకో సైడ్ ఉంది కదా హ్యాండిల్, ఆ సైడ్ కూడా ఈ జిప్ను కుట్టేసుకోండి. ఇది చూసారు కదా, ఇలా ఇక్కడ పైన కుట్టు రావాలన్నమాట. ఇప్పుడు సైడ్స్ అయితే కుట్టుకోవాలి. మనం ఇందాక కుట్టాం కదా, పైన కాకుండా సైడ్కి ఇటు సైడు అటు సైడు కుట్టేసుకోండి. ఇప్పుడు కుట్టుకున్నాం కదా చూడండి, ఇటు సైడ్ 2 సైడ్స్ అయితే కుట్టుకున్నాము. కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ మూలలు ఉన్నాయి కదా, మూలలు మనం ముందు 3 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ మూలల్ని ఇప్పుడు స్ట్రైట్గా చూడండి, స్ట్రైట్గా తీసుకొని ఒక కుట్టేసుకోండి. స్ట్రైట్గా అంటే మీకు అర్థం కాకపోవచ్చు, చూడండి ఇలా పైది కిందిది జాయిన్ చేసుకొని కుట్టేసేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అది ఉంది కదా, ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఈ బ్యాగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫైనలీ దాన్ని రివర్స్లో తీసేసుకోండి.
బ్యాగు సూపర్గా రెడీ అయిపోయిందండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇంత బాగా బ్యాగ్ అరేంజ్ చేసుకుంటే మనకు మనీ ఖర్చు అవ్వదు. అలాగే మనం చేతులతో చేసుకున్నది మనకు తృప్తి ఉంటుందన్నమాట. బయట కొనాల్సిన అవసరం లేకుండా చాలా బాగా రెడీ చేసుకోవచ్చు. నేనైతే 2 అయితే కుట్టేసుకున్నాను. ఇద్దరు పిల్లలకి కాబట్టి ఇద్దరికి 2 కుట్టాను. ఒకటి కొంచెం చిన్నగా కుట్టాను, ఒకటి కొంచెం పెద్దది కుట్టాను. చూడండి, మనకు జిప్ కానీ బ్యాగ్ చూడటానికి కానీ చాలా బాగా వచ్చాయి కదా. ఫైనల్గా ఇది ఎలా ఉందో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.